నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ అతి ముఖ్యమైన సమాచారం అండి. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ల కమ్యూటేషన్ రికవరీ కాల వ్యవధిని తిరిగి 180 నెలలకు అంటే 15 సంవత్సరాలకు పునరుద్ధరిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో నిలిచిపోయిన రికవరీ బకాయిలను కూడా వసూలు చేయాలని ఆదేశించడంతో పెన్షనర్ల నెలవారీ పెన్షన్‌పై ఇది ప్రభావం అయితే చూపనుంది. ఆంధ్రప్రదేశ్ సివిల్ పెన్షనర్స్ రూల్స్ 1944 ప్రకారంగా పదవీ విరమణ సమయంలో పెన్షన్‌లో కొంత భాగాన్ని ఏకమొత్తంగా కమ్యూటేషన్ తీసుకున్న ఉద్యోగుల నుంచి ఆ మొత్తాన్ని 15 సంవత్సరాల పాటు అంటే 180 నెలల వారీగా వాయిదాల ప్రకారంగా అయితే పెన్షన్ నుంచి ప్రభుత్వం రికవరీ చేస్తుంది. అయితే 180 నెలల రికవరీ కాలం చాలా ఎక్కువని, ఇది అన్యాయం అంటూ గతంలో కొందరు పెన్షనర్లు హైకోర్టును ఆశ్రయించారు. వారి వాదనను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు జడ్జ్ సింగిల్ జడ్జ్ బెంచ్ రికవరీ కాలాన్ని 130 నెలలకే పరిమితం చేయాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఆదేశాలతో ప్రభుత్వం చాలామంది పెన్షనర్ల నుంచి 130 నెలల తర్వాత కమ్యూటేషన్ రికవరీని అయితే నిలిపివేసింది. కానీ సింగిల్ జడ్జ్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేసుకుంది. ఈ అప్పీల్‌ను విచారించిన డివిజన్ బెంచ్ ప్రభుత్వ వాదనతో ఏకీభవించింది. ఆంధ్రప్రదేశ్ సివిల్ పెన్షన్ రూల్స్ 1944 ప్రకారంగా 180 నెలల పాటు రికవరీ చేసేందుకు ప్రభుత్వానికి పూర్తి అధికారం ఉందని స్పష్టం చేస్తూ తుది ఉత్తర్వులను వెలువరించింది. దీంతో 135 నెలల కాలపరిమితి అనేది రద్దయింది. ఇకపోతే హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు నేపథ్యంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ గారు తాజాగా అధికారిక ఉత్తర్వులు జీఓఎంఎస్ నంబర్ 49 డేటెడ్ ఆన్ 21st మే 2024న జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారంగా పాత విధానం పునరుద్ధరణ, కమ్యూటేషన్ రికవరీ వ్యవధిని తిరిగి 180 నెలలకు పునరుద్ధరించారు. బకాయిల వసూలు అనేది గతంలో కోర్టు ఆదేశాల వల్ల 2023 నవంబర్ నుంచి 2024 ఏప్రిల్ వరకు 2024 నవంబర్ నుంచి 2025 ఏప్రిల్ వరకు 6 నెలల పాటు కమ్యూటేషన్ రికవరీ నిలిచిపోయింది. ఇప్పుడు ఆ 6 నెలల బకాయి మొత్తాన్ని కూడా పెన్షనర్ల నుంచి తిరిగి వసూలు చేస్తున్నారు. పెన్షనర్లపై ప్రభావం మరియు రికవరీ విధానం. ఈ తాజా నిర్ణయం పెన్షనర్ల నెలవారీ పెన్షన్‌పై ప్రత్యక్ష ప్రభావం చూపనుంది. జూన్ 1 నుంచి అమలు. మే నెలకు సంబంధించి పెన్షన్ జూన్ 1న చెల్లిస్తారు. సో, ఈ పెన్షన్ నుంచి కొత్త రికవరీ అనేది అమల్లోకి వచ్చింది. బకాయిల రికవరీ. పెండింగ్‌లో ఉన్న 6 నెలల బకాయిల మొత్తాన్ని ఒకేసారి కాకుండా పెన్షనర్లకు భారం తగ్గించేందుకు 12 సమాన నెలవారీ వాయిదాల్లో ఈఎంఐ పద్ధతిలో రికవరీ చేయాలనైతే ఆర్థిక శాఖ నిర్ణయించింది. అదనపు కోట అంటే ఈ యొక్క 12 నెలల పాటు పెన్షనర్లకు తమ సాధారణ కమ్యూటేషన్ రికవరీ వాయిదాతో పాటుగా ఈ బకాయి వాయిదాను కూడా అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. దీనివల్ల వారి చేతికి అందే నెలవారీ పెన్షన్ మొత్తం తాత్కాలికంగా మరింత తగ్గుతుంది. న్యాయస్థానం తీర్పుకు అనుగుణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ ఇప్పటికే నిత్యావసర ధరలతో ఇబ్బందులు పడుతున్నటువంటి పెన్షనర్లకు ఇది ఆర్థికంగా కొంత భారాన్ని కలిగించే అంశం. రాబోయే 12 నెలల పాటు వారి నెలవారీ పెన్షన్‌లో అదనపు కోత అయితే ఉండనుంది.